నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. పెళ్ళిళ్ళనేవి ఆదర్శ వివాహాలు జరుగుతున్నాయి, కులాంతర వివాహాలు జరుగుతున్నాయి ఆధునిక సమాజంలో. ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సొచ్చినప్పుడు క్రిస్టియన్ మ్యారేజెస్ ఉన్నాయి, ముస్లిం మ్యారేజెస్ ఉన్నాయి, హిందూ పెళ్ళిళ్ళున్నాయి. దండ్ల మార్చుకుంటున్నారు. కొత్తగా లేటెస్ట్ కల్చర్ సహజీవనం వచ్చింది. ఇక తాళి ఉండదు, ఏముండదు. వాళ్ళు నచ్చే కాంట్రాక్ట్ మ్యారేజెస్ ఉన్నాయి. ఈ కొన్ని విదేశాలకు సంబంధించి. ఏదున్నా గూడా కొన్ని తరతరాలుగా, యుగయుగాలుగా పెళ్ళి అనేటువంటి ఒక బంధాన్ని మాత్రం భారతీయ సమాజంలో ఏ మతమైనా పెట్టింది. అది భార్యాభర్తలనండి, వాళ్ళు భార్యాభర్తల ఫ్రెండ్‌షిప్‌గా ఉండనియండి. ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువ పెరిగింది. సోషల్ మీడియా వచ్చింది. చాటింగ్‌లు చేస్తా ఉన్నారు. ఏదో రూపంలో జంటగా జీవించాలనేది, ప్రకృతి ధర్మం పాటించాలనేది జనరల్‌గా ఉన్నది. దీనికి ఆచార వ్యవహారాలు తరతరాలుగా, యుగాలుగా ఇంత లేటెస్ట్ టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ కొన్ని వందల సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం అట్లా చెప్పాల్సొస్తే 1,00,000 సంవత్సరాలకు ముందు ఇలాంటి పరిస్థితులు లేవు. సో, ఈ క్రమంలో మనిషికి మనిషి తోడు ఉండటం కోసం, తను సిక్కయితేనో, తనతోని తన అభిప్రాయాలు పంచుకోవటం కోసమో, తనకు అండగా ఉండటం కోసమో ఒక కుటుంబ వ్యవస్థ వచ్చింది. మొదట మాతృస్వామ్య వ్యవస్థ ఉన్నది. దాని తర్వాత పితృస్వామ్య వ్యవస్థ. కొంత ఫైటింగ్ జరిగిన తర్వాత పనికి వెళ్ళే వాళ్ళదే ఆ రోజుల్లో డామినేషన్ ఉండేది. స్త్రీ పురుషులిద్దరూ పనికి వెళ్ళేవాళ్ళు. ప్రకృతి సిద్ధంగా మహిళలు పెళ్ళయిన తర్వాత గర్భవతి అయినప్పుడు ఒక 10 నెలలు పైగా డెలివరీ ముందు, డెలివరీ తర్వాత గూడా అంటే ఒక సంవత్సర కాలం పాటు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకునేది. అప్పుడు ఆహార వేటకి, ఆహార సంపాదన కోసం పురుషులెళ్ళేవాళ్ళు. ఈ క్రమంలో స్త్రీల మీద కొన్ని కట్టుబాట్లు పెట్టి వీళ్ళు పురుషాధిక్య సమాజాన్ని నిర్మించుకున్నటువంటి సందర్భం అనేది మా గురువులు చెప్తా ఉండేవాళ్ళు. వాస్తవం గూడా అది. సోదరులారా, సోదరీమణులారా, మనం ఈరోజు హిందూ వివాహ క్రతువుకు సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సో, క్రిస్టియన్ మ్యారేజెస్‌లో పెళ్ళిళ్ళు చేసుకుంటే రింగ్ మార్చుకుంటారు. ముస్లిం మతంలో అదొక ఆచార వ్యవహారాలుంటాయి. ఈ బౌద్ధ మతంలో అదొక పద్ధతి ఉంటుంది. జే అంటే అక్కడుండి దాదాపు ఆదర్శ వివాహాలు జరుగుతుంటాయి బౌద్ధ మతంలో. జైన మతం అదొక పద్ధతి. సిక్ మతం ఇంకో పద్ధతి. జొరాస్ట్రియన్, కన్‌ఫ్యూషియస్ ఏదున్నా గూడా ఒక స్త్రీ, ఒక పురుషుడు యవ్వనంలోకి వచ్చిన తర్వాత యువతులుగా ఉన్నప్పుడు అంటే చట్ట ప్రకారం చూసినా గూడా అంటే రిజిస్టర్ పెళ్ళిళ్ళు గూడా జరుగుతుంటాయి. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇద్దరు సంతకాలు చేస్తే అది పెళ్ళిగా ఉంటది. ఆర్య సమాజ్ వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేస్తుంటారు. గ్రామాల్లో పెళ్ళిళ్ళు చేస్తుంటారు. ఈ తంతు అంతా నడుస్తూ ఉంటుంటది. ముఖ్యంగా హిందూ వివాహ క్రతువుకు వచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో అది బిజినెస్ అనుకోండి, ఎంతోమందికి ఉపాధిని కల్పించేటువంటి హిందూ క్రతువులు అనుకోండి, లేకపోతే ఇంకోటనుకోండి ఆహ్, వరకట్నం ఒకటున్నది హిందూ సమాజంలో, ముఖ్యంగా భారతీయ సమాజంలో. అంటే వధువు తరపు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వరుడి బంధువులకి సంబంధించి వరుడికి పెళ్లి సమయంలో ఇచ్చేటువంటి దాన్ని అది ధనం రూపంలో ఉండొచ్చు, ఇతర స్థిరాస్తి, చరాస్తి రూపంలో ఉండొచ్చు. దాన్ని కట్నము, డౌరీ అంటారు. దానికి సంబంధించి మొదట ఈ ఆచార వ్యవహారాలు ఆ రోజుల్లో ఆర్థిక పరిస్థితులు బాగుండేది కాదు. ఇంత ఆధునిక సమాజం కాదు. ఇంత డబ్బులు ఇంత పుష్కలంగా ఉండేవి కాదు. పంటలు పండితేనే ఇది ఉండేది. ఈ క్రమంలో కట్న కానుకల పేరుతోనే కొంత ఆడపిల్ల పుట్టగానే కొంత డబ్బుని ఫండింగ్ చేసి దాన్ని పెద్దయిన తర్వాత వాళ్ళకిస్తే వాళ్ళు బతుకుతారనేది ఒక మంచి ఆచారం స్టార్ట్ అయింది. అది ఆచారం కాస్త దురాచారంగా మరి కట్నం ఇస్తేనే ఎంత ఇస్తావు, ఆడపడుచు కట్నాలు, పెట్టిపోతలు ఇయన్నీ చాలా ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా కొంత సమస్యలు తయారైనటువంటి సందర్భాన్నయితే మనం చూస్తా ఉన్నాం ఏదేమైనప్పటికీ. సో, ఏదున్నా ఆచారాలు ఏదైతే ఉన్నాయో ఆచార వ్యవహారాలకు సంబంధించి మంచిని గౌరవించాలి. ఏమన్నా సమాజానికి నష్టం చేసేయి, కుటుంబ వ్యవస్థకు నష్టం చేసి వదిలేయాల్సిందే. మూఢాచారాలను వదిలేయాల్సిందే. దానికి మేము కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో కూడా కొనసాగుతది. సో, అందుకోసం పెళ్ళంటే 3 ముళ్ళు, 7 అడుగులు, 7 అడుగులు నడిస్తే దాన్ని సప్తపది అంటారు. సో, ఆ విధంగా నెత్తి మీద జీలకర్ర బెల్లం పెడితే సగం పెళ్ళైనట్టే అంటారు. సో, ఇది హిందూ వివాహ క్రతువుకు సంబంధించి. కోర్టులు కూడా ఇవే చెప్తా ఉన్నాయి. హిందూ వివాహ చట్టం ప్రకారం ఇట్లుంటుందని. దీనికి సంబంధించి పెళ్లి శుభలేస్తారు. చీలాసవ్ అంటే వధువుకు సంబంధించి చీలాసవ్, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అంటే చిరంజీవిగా జీవించమని. చి అని పెట్టి పేరు రాస్తారు వధువుకి. అంటే చిరంజీవి అనేది పేరు రాస్తారు. సో, ఈ విధంగా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అని వధువుకి, చిరంజీవి అని వరుడికి సంబంధించి ఈ పెళ్లి చేస్తారు. సో, ఈనాడు అనేక వచ్చినాయి. పెళ్ళికి ముందు వీళ్ళు బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నారు. ఆడపిల్లలు కూడా బ్యాచిలర్ పార్టీ చేసుకుంటున్నారు. హిందూ మతానికి అదనంగా యాడ్ అవుతా ఉన్నాయి. వెస్టర్న్ కల్చర్‌ని మెర్జ్ చేస్తా ఉన్నారు. సో, ఏదేమైనా ఇరు కుటుంబాలకు సంబంధించింది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులకు సంబంధించింది. ఉన్నోళ్ళు చేసుకోండి, నలుగురికి అన్నం పెట్టుకోండి, ఆ ప్రాబ్లమ్‌ని పార్టీలు చేసుకోండి. దాన్ని వాళ్ళ ఇష్టాలకు సంబంధించింది. సమాజానికి దూరంగా పోవటమే ఇదిగా ఉంటుంది. కాకపోతే హిందూ వివాహ చట్టంలో
చాలా క్రతువులు, ఆచార వ్యవహారాలు ఉన్నాయని చెప్తున్నాం. సో, దాంతోని పాటు పెళ్లి హోమానికి సంబంధించినప్పుడు అగ్నిగుండం చుట్టూ వధూవరులు తిరగాల్సినటువంటి ఇది ఉంటుంది. సో, దాని తర్వాత పెళ్లి అయిన తర్వాత అరుంధతి నక్షత్రాన్ని ఇట్లా చూపిస్తాడు వధువుకి వరుడు. సో, దీని మీద గూడా అంటే ఇది జీవితంలో పెళ్లిలో ఒక భాగంగా ఉంటుంది. దీని మీద ఎప్పుడు ట్రోల్ జరుగుతా ఉంటుంటది. అనేక జోక్స్ వస్తా ఉంటుంటాయి. సో, ఏది ఏమైనప్పటికీ ఆహ్, మానవ జీవితానికి సంబంధించి పెళ్ళనేది చాలా కీలకమైనది. చాలా నీడెడ్‌గా ఉన్నటువంటిది. ప్రకృతి ధర్మం గూడా అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సోదరులారా, సోదరీమణులారా, ప్రకృతి ధర్మం సంతానాన్ని కంటానికి సంబంధించి, కుటుంబ పోషణకి సంబంధించి గాని, తను సిక్కయినప్పుడు ఏ విధంగా చూసినా గూడా ఇది ఈ రోజుకి ఈ రోజు పెట్టింది గాదు. తరతరాలుగా, యుగయుగాలుగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు కాబట్టి వాటిని మనం గౌరవించుకుంటూ వెళ్ళాలి. మనం ప్రత్యేకంగా దాని మీద ఇది చేయాల్సిన ఏమన్నా ఒకటి అరా లోపాలుంటే దాన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి న్యాయశాస్త్ర నిపుణులు, అనేక మంది మేధావులు, అనేక మంది ఎక్స్‌పర్ట్స్ దీన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి క్రమం ఉంది. సో, ఇంకా పెళ్ళికి సంబంధించి హిందూ వివాహాలకు సంబంధించి మనం చెప్పుకోవాల్సొచ్చినప్పుడు పెళ్ళంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మంగా జీవించాలి. అర్థం అంటే డబ్బు. డబ్బు సంపాదించుకోవాలి. సో, మళ్ళీ మీరు రకరకాల మీనింగ్స్ చెప్పకండి. ధర్మబద్ధంగానే డబ్బు సంపాదించుకోవాలి. కామం అంటే పెళ్ళయిన తర్వాత సంసారం చేస్తారు. దాన్ని కామం అంటే మోక్షం. అంటే ఒక 60 ఇయర్స్, 70 ఇయర్స్ దాటిన తర్వాత 70 సంవత్సరాలు అట్లా దాటిన తర్వాత ఒంటిలో వయసులో ఉన్నటువంటి పటుత్వం ఉండదు. అది మోక్షం అని అంటారు. ఇది హిందూ ధర్మంలో, హిందూ ఆచార వ్యవహారాల్లో ఉన్నది. అంటే రోజుగా సాంసారిక జీవితాన్ని గడపలేకుండా ఇట్లా అనేక అనారోగ్యాలతోని ఉంటాడు. అందుకోసం అది మోక్ష, ధర్మార్థ, కామమోక్షాలనేది 4 విభాగాలుగా ఉన్నది. సో, ఇవన్నీ పెట్టిపోతులు అవి ఇవి చెప్తా ఉంటుంటారు ఇంకా హిందూ వివాహ చట్టాలకు సంబంధించి వచ్చినప్పుడు. చట్టం ఏం కాదు, ఆచార వ్యవహారాలు. వాగ్దానం, నిశ్చితార్థం, నిశ్చయితాంబూలాలు, అప్పుడు వధూవరుల జాతకాలు చూసి దాన్ని శుభముహూర్తాన్ని నిర్ణయిస్తారు. ఆ విధంగా ముందుకు పోతారనేది నేను తెలియజేస్తున్నాను సోదరులారా, సోదరీమణులారా. అంటే పెళ్లి రోజుకు ముందు పురోహితులు బ్రహ్మచర్య నుంచి గృహస్థాశ్రమం తీసుకోవటానికి అంటే పూర్వం నుంచి వచ్చే ఆచార వ్యవహారాలు. దానికి సంబంధించి ఒక క్రతువు చేయిస్తారు. ఆ విధంగా యువకుడిని కుటుంబ బాధ్యతల్లోకి అప్పగించడం కోసం మానసికంగా సిద్ధం చేయటం అనుకోవచ్చు. ఇది ఒక రకంగా పర్సనాలిటీ డెవలప్‌మెంటే అనుకోండి. ఆ విధంగా పురోహితులు సిద్ధం చేస్తారు. సో, ఇది జనరల్‌గా అన్ని పెళ్ళిళ్ళలో చూస్తారు. ప్రతి పెళ్ళిలో జరుగుతా ఉంటదనేది నేను తెలియజేస్తాను. ఇది పెళ్ళికి ముందు రోజు జరుగుతాది. సో, బ్రహ్మచర్య నుంచి ఒక గృహస్థాశ్రమానికి సంబంధించి వచ్చినప్పుడు దీన్ని ఏమంటారంటే దీన్ని గృహస్థాశ్రమము అంటారు. దీన్ని స్నాతకం అనేటువంటి కార్యక్రమంగా దీన్ని పురోహితులు నిర్వహిస్తారని తెలియజేస్తా ఉన్నాను. దాని తర్వాత అంటే వరుడు గొడుగు పట్టుకొని, చేతకర్ర పట్టుకొని, పాదాలకు పావుకోళ్ళు ధరించి, పసుబట్టలేసుకొని సన్యాసం స్వీకరించేందుకు కాశీపోతున్నానని చెప్పి బయలుదేరతాడు. ఈ క్రమంలో వధువు యొక్క సోదరుడు ఎవరైతే ఉన్నారో తన బావమరిది, "బావ వద్దు మా చెల్లిని పెళ్లి చేసుకో" అని చెప్పేసి ఇదంతా స్నాతకంగా ఇది చేస్తారు. ఇదంతా నెల రోజుల పెళ్ళిళ్ళు. ఆ రోజుల్లో చాలా రోజులు జరిగాయి పెళ్ళిళ్ళు, ఈ క్రతువులు, వ్యవహారాలనేది తెలియజేస్తా ఉన్నాను. పెళ్ళికి ముందే తెల్లవారుజామున మంగళ స్నానాలు చేసి పెళ్లి కొడుకుని, పెళ్లి కూతుర్ని తయారు చేస్తారు. ఈ స్నానాలు అయిపోయిన తర్వాత మంగళ వాయిద్యాల మధ్య వాళ్ళని సిద్ధం చేస్తారు పెళ్ళికి సంబంధించి. దాని తర్వాత పెళ్లి కూతుర్ని తయారు చేస్తారు. పెళ్లి కూతుర్ని తయారు చేసిన తర్వాత నవధాన్యాలు ఇట్లా మట్టిలో కలిపి ఇట్లా మొలకెత్తే విధానంలాగా రెడీ చేసి పెడతారు. చేస్తారంటే మట్టి దాంట్లో అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కుండీలాగా తయారు చేసి అందులో మొలకెత్తే విధంగా పెడతారంటే ప్రకృతి సిద్ధంగా మానవ జీవితానికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది. ఆ విధంగా ఉండాలనేది ఉద్దేశంగా ఉంటుంది. అట్లా అయిన తర్వాత అదంతా రెడీ చేసిన తర్వాత పెళ్లి కూతుర్ని ముస్తాబు చేసి పెళ్లి కొడుకింటికి తరలించే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా పెళ్ళికి క్రతువు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అంటే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇంటికి పోవటానికి ముందు ఈ పూల కుండీల్లాంటి ఏదైతే విత్తనాలు మట్టిలో పెట్టి వాటిని ఇది చేస్తారు. దాన్ని ఏమంటారంటే దాన్ని అంకురార్పణ అంటారు. మొలకెత్తే విధంగా పెట్టడం. దాని తర్వాత పెళ్లి కూతురు రెడీ అయ్యి అంటే వాళ్ళ బంధువులు, పెళ్లి కూతురు బంధువులు కొంతమంది ఉంటారు, పెళ్లి కొడుకు బంధువులు కొంతమంది ఉంటారు. తీసుకువెళ్తారు. అక్కడ పెళ్లి కొడుకు ఇంట్లో విడిదింట్లో ఉంచుతారు. ఆ విధంగా పెళ్లి కూతురుకు సంబంధించిన బంధువులు తీసుకుపోతారు. కొంత సరదాలు, సందళ్ళు మనకి ఇందులో కనపడతా ఉంటుంటాయి. వీళ్ళ వయసు ఈడికి వచ్చిన పిల్లలు, వాళ్ళ ఏడు వయసుకి వచ్చిన పిల్లలు ఏమైనా కనపడితే పెళ్ళిళ్ళు చేసే కథా కార్యక్రమం నడుస్తూ ఉంటుంటుంది. వధువుకు గౌరీ పూజనం అంటే వధువుని గౌరీ పూజకు రెడీ చేస్తారు. విడిదిలో వరపూజకు సన్నాహాలు స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా హిందూ సాంప్రదాయం ప్రకారం వధువుని లక్ష్మీ పార్వతి లాగా ఆ విధంగా అంటే లక్ష్మీ పార్వతి సరస్వతి లాగా ఉమ్మడి రూపంగా అంటే భావిస్తారు వధువుని.
అదేవిధంగా వరుణ్ణి త్రిమూర్తుల దివ్య రూపంగా భావించి ఆ విధంగా పెళ్ళికి సంసిద్ధత చేస్తారు. ఆ విధంగా పూర్వం నుంచి ఆచార వ్యవహారాలు దేవుళ్ళే పెళ్ళిళ్ళే చేసుకున్నారు. కుటుంబం ఉన్నది. ఇట్లా మానవులకి ఉండాలనేటువంటి నేపథ్యంలో వీళ్ళని ఆ విధంగా మానసికంగా సిద్ధం చేస్తారు పెళ్ళికి సంబంధించి అనేది చెప్పుకోక తప్పదు. అంటే వరుడికి కాళ్ళు కడగటం ఆ విధంగా జేస్తారు. దాని మధుపర్కం ఇచ్చిన నూతన వస్త్రాలు ధరించి వరుడు వేదిక మీదకి జరగాల్సినటువంటి తంతుకై వస్తాడు. సో, కన్యాదాత వరుడు, కన్యాదాత వరుడు తండ్రిని తీసుకొని వధువు గౌరీ పూజ చేస్తున్న చోటుకెళ్తారు. సో, ఆ విధంగా వెళ్ళినప్పుడు లాంఛనంగా అక్కడ కులము, గోత్రము, వంశము, ఆచారాలు ఇయన్నీ వస్తాయి. గోత్రం అంటే వంశం, ప్రవర అంటే ఆ వంశం యొక్క మూల పురుషులకు సంబంధించినటువంటి సమాచారం అక్కడ ఉన్నటువంటి అయ్యగారు వాటికి సంబంధించి తెలియజేస్తారు. ఆ విధంగా ఇరు కుటుంబాలకు సంబంధించి బంధాలని, బంధుత్వాల్ని కలిపేటువంటి ప్రయత్నం జరుగుతాది అని తెలియజేస్తా ఉన్నాను. ఈ వరుడు తండ్రొచ్చి వధువు తల్లికి సంబంధించి వధువు తండ్రికి సంబంధించి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండని అడగటం. అంటే ఆల్రెడీ ముందే పెళ్లి చూపులు జరుగుతుంటాయి. అది వివాహ క్రతువుకు సంబంధించి. సో, ఇందుకు సంబంధించి ఉద్దేశ్యం ఏందంటే, చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేశ్వర శుభం భవతు అని మొదలవుతుంది. వధువు మేనమామలు పెళ్లి కూతుర్ని గంపలో పెట్టుకొని కార్యక్రమం తీసుకొనొస్తారు. ఇది ఆచార వ్యవహారాలు. ఎందుకంటే వధువు మేనమామలంతా గూడా అక్క కూతురో, చెల్లి కూతురో అయ్యుంటుంది గాబట్టి చిన్నప్పుడు వాళ్ళు ఎత్తుకొని ఉంటారు వాళ్ళ పిల్లల్లాగానే. సో, అందుకోసం పెద్దరికంగా వాళ్ళ చేతుల్లో పెరిగినటువంటి చిన్నపిల్ల పెద్దయి ఒక ఇంటి బాధ్యతలు నిర్వర్తించబోతుంది గాబట్టి, ఒక పెద్దలుగా అంటే ఆ దేవతల్లాగా వాళ్ళ చేతుల్లో పెరిగినటువంటి ఆడపిల్ల ఇది చేసింది కాబట్టి గంపలో ఎత్తుకొని అక్కడికి తీసుకువెళ్ళి పెళ్లి క్రతువు దగ్గరికి ఆ కార్యక్రమాన్ని, ఆచారాన్ని కంటిన్యూ చేస్తా ఉంటారు. అంటే తల్లి తర్వాత వధువుకి తల్లి తర్వాత మేనమామలు ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పడం ఉద్దేశం. ఎందుకంటే ఎటుబయటొచ్చినా గూడా ఆడపిల్లలకు సంబంధించి మేనమా అన్నలు, తమ్ముళ్ళు అండగా ఉంటారు భారతీయ సమాజంలో. ఎవరు ఒప్పుకోకపోయినా అది నిజం. సో, ఎక్కడో నూటికి కోటికి ఒక్కటి తప్పితే భర్తకైనా దూరంగా ఉన్న కుటుంబాలని, మహిళల్ని మనం చూసాం గానీ అన్నకి, తమ్ముళ్ళకి, తోబుట్టువులకి, తోడబుట్టిన వాళ్ళకి దూరంగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూడలేదంటే అది అతిశయోక్తి కాదు. సో, ఇది తోడబుట్టిన వాళ్ళకి ప్రాశస్త్యాన్ని వివాహ క్రతువులో తెలియజేస్తారని తెలియజేస్తా ఉన్నాను. దాని తర్వాత వరుడికి కాళ్ళు కడుగుతారు. ఆ విధంగా ఇంటికి రావటం ఇయన్నీ కార్యక్రమాలుంటాయి. వధువు గూడా కాళ్ళు కడుగుతారు. అది ప్రదానం చేసేటప్పుడు అంటే వరుడు ఇంటికి రావడానికి ముందు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దాని తర్వాత వధువు వరుడి ఇంటికి వస్తారు. ఆ కార్యక్రమాలు ఇటు పేరెంట్స్‌కి సంబంధించి ఒకళ్ళిద్దరు, అటు ఒకళ్ళు వరుడి గ్రామంలో, ఆ ప్రాంతంలో ఒక ఇడిదింట్లో దిగుతారు. ఇంతకుముందే అది ఉంటుంది. దాని తర్వాత ఈ ప్రాసెస్ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. సో, మేనమామలు గంపలో ఎత్తుకొచ్చిన తర్వాత మహాసంకల్పం చేస్తారు. ఆ విధంగా తమ చేతుల్లో పెరిగినటువంటి వాళ్ళ మేనగోడలు ఒక ఇంటికి ఒక ఇంటికి బాధ్యతగా వెళుతుందనేది ఇక్కడ తెలియజేస్తారు. వధూవరులిద్దరిని లక్ష్మీనారాయణ స్వరూపుల్లాగా, అటు దేవతల్లాగా భావించి అట్లా చేస్తూ ఉంటారని తెలియజేస్తున్నాను. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండంలో భూమి, భూగోళం అనేది చాలా చిన్నది. సో, దాంట్లో మానవులు నివసిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ సృష్టి ధర్మాన్ని పాటించే క్రమం, దానికి ఉండేటువంటి బాధ్యతలు, అనేక తరతరాలుగా, యుగాలుగా వచ్చినటువంటి ఆచార వ్యవహారాలు, ప్రకృతి ధర్మాన్ని పాటించడం కోసం ఈ పెళ్ళి, ఆచార వ్యవహారాలు ఉంటాయని తెలియజేస్తా ఉన్నాను. సో, ఈ మహాసంకల్పంలో విశ్వరూపాన్ని, ఖగోళ స్థితిని చక్కగా మనకి వివరిస్తారు. దానికి సంబంధించినటువంటి బాధ్యత క్రతువు నిర్వర్తించాడు. భూమండలాన్ని పరిపాలించిన షోడశ మహారాజులు, షట్చక్రవర్తులు, సప్తద్వీపాలు, నవవర్షాలు, నవఖండాలు, అదేవిధంగా దశారణ్యాలు, జంబూ ద్వీపం, అందులో భరతవర్షం, భరతఖండం, దానిలో కన్యాదానం ఎక్కడ చేస్తున్నది, కన్యాదాత అంటే కన్య యొక్క తండ్రి అంటే వధువు యొక్క తండ్రి పేరు, అలాగే బ్రహ్మకాలమాన ప్రకారం శ్వేత వరాహ కల్పం, ఇవన్నీ ప్రాసెస్ ఇదిగా ఉంటాయి. శాలివాహన శకం అంటే మనది క్రీస్తు శకం అనేది ఇంగ్లీష్ సంవత్సరం, మన శాలివాహన శకం అనేది మనకు సంబంధించినటువంటిది. 28వ మహాయుగంలో, కలియుగంలో, పలానా సంవత్సరంలో, పలానా మాసంలో, పలానా తేదీ రోజున, ముహూర్తం రోజున వీళ్ళకి సంబంధించి ఆ పెళ్లిలో ఆ తేదీ వాటికి సంబంధించినవన్నీ రాస్తారు. కొన్ని సంస్కృత శ్లోకాలు చాలామందికి అర్థం కావు. సో, దానికి సంబంధించింది ఇవి అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. సో, ఆ విధంగా ఇప్పుడు పెళ్లి కార్డులు వేస్తున్నారు వీటన్నిటికి సంబంధించి. సో, ఆ విధంగా ఉన్నదనేది తెలియజేస్తా ఉన్నాను. సో, తన వాళ్ళతో కలిపి 21 తరాల వారు బ్రహ్మలోకంలో నివసించాలని కన్యాదాత సంకల్పం చేస్తాడు. అంటే వధువు తండ్రి అట్లా చేస్తాడు. అంటే అటు 7 తరాలు, ఇటు 7 తరాలని
పూర్వం ఉండేది. ఇప్పుడు డైరెక్ట్‌గా జాబ్ ఉంటేనో, మంచిగా ఆర్థిక వెసులుబాటు ఉండి చేసుకున్నారు. సరే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతున్నట్టు వాళ్ళ వాళ్ళ ఆలోచనల ప్రకారం ఆ విధంగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. కన్యాదానం తంతు పూర్తయిన తర్వాత కన్యాం కనకా సంపన్నం కనకాభరణై కనకాభరణై రుజితాం దాస్వామి విష్ణువే తొభ్య బ్రహ్మలోక జగీష్య అన్న వాక్యాలు పురోహితుడు నోటి వెంట వస్తాయి. దీన్ని అర్థం ఈమె బంగారం వంటి మనస్సు కలది, కనకం వంటి శరీరం ఛాయ కలది, శరీరమంతా ఆభరణాలు కలిగినది. నా పిత్రాదులు సంసారంలో విజయం పొంది శాశ్వత ప్రాప్తి పొందినట్టు శృతి వలన విన్నాను. నేను ఈ శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి పొందేందుకు విష్ణు స్వరూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానం చేస్తున్నానని కన్యాదాత అంటే వధువు తండ్రి ఆ పెళ్లి సందర్భంలో అన్నటువంటి సందర్భం సమస్త ప్రపంచ ప్రపంచాన్ని అఖిలాండ బ్రహ్మాండంలో భరించే ఈ శ్రీ మహావిష్ణువు పంచభూతాలు సర్వదేవతలు సాక్షిగా పితృదేవతలు చరింపజేసేందుకు ఈ కన్యను నేను దానం చేస్తున్నాను. కౌశల్యం కలిగి బుద్ధిమంతుడు అయిన నీకు ధర్మార్థ కామాలు సిద్ధించేందుకు శాలాంకృత సాధ్యమైన ఈ కన్యను నీకు ఇస్తున్నానని కన్యాదానం కార్యక్రమం ఉంటుందనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లా అంటూనే కన్యదాత వరుడి చేతిలో నీళ్లు పోసి మరో మాట అంటారు. నీకు దానం చేసినప్పటికీ ఈ కన్య నా కుమార్తె సుమ అని వధువు తండ్రి అంటారు. ఇలా అంటూనే ధర్మేచ అర్ధేచ కామేశ మోక్షేచ ఏష నాతి చరితవ్య అని ప్రతిజ్ఞ చేస్తారు. కన్యాదాత సంబంధించి ఇవన్నీ ఒక ఆచార వ్యవహారాలు జరుగుతాయి. సో కన్యాదాత వరుడితో దీనికి సమాధానంగా నాతి చరామి అని 3 సార్లు వరుడితో చెప్పిస్తారు. వధువులకు కళ్యాణ వేదిక మీద కూర్చోబెట్టి తెరను అడ్డం పెట్టి ఇరువురి చేతికి జీలకర్ర బెల్లం పెట్టి సగం పెళ్ళి అయిపోయిందంటారు. జీలకర్ర బెల్లం పెట్టి ముద్దను చేస్తాడు పురోహితుడు. ఆ విధంగా తల మీద జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత సగం పెళ్ళి అవుతుంటారు. మంగళవాద్యాలు మోగిస్తుంటూ పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉంటాడు. సో వధువురులు ఏకకాలం ఒకరి శిరస్సు మీద ఒకళ్ళు బ్రహ్మరంధ్రం అంటే తల ఇక్కడ ఆచార్య వ్యవహారాలు జీలకర్ర బెల్లం కలిపిన ముద్దను పెడతారు ఇట్లా నెత్తి మీద. ఆ విధంగా పెద్దలందరి సమక్షంలో దంపతుల మీద పెద్దలందరూ అక్కడ పెళ్లికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్షంతలు చదువుతారు. దాని అనంతరం మాంగళ్యధారణ మంగళసూత్రం కడతారు. వివాహం అయిన మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయంలో హిందువుల ఆచారం అనేది. సన్నని పోగులు 9 లేదా 11 దారాలతో కలిపినటువంటి పసుపు రాసిన తాళిని తయారు చేస్తారు. సో సమస్త శుభాలకు మంగళప్రదమైనటువంటిది అనేది దాని అర్థంగా ఉన్నదనేది తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఈ పోగులతో కూడినటువంటిది మంగళప్రదమైన కర్మలకు నిలయం కాబట్టి దీన్ని మంగళసూత్రం అనే పేరు వచ్చింది. దీన్నే శతమానములు అని కూడా అంటారు. 2 సూత్రాల్లో ఒకటి అత్తింటి వారు ఇంకొకటి పుట్టింటి వారు చేయించడం ఆచారం. మంగళసూత్రానికి సంబంధించి సూత్రధారులు ముందు మేనమామ పెట్టిన మధు వర్కం చీరెను వధువు కట్టుకుంటుంది. అంటే మేనమామ అంటే చిన్నప్పటి నుంచి మేనమామ చేతుల్లో పెరుగుతుంటారు. ఎందుకంటే పుట్టింటి దగ్గర వెళ్ళినప్పుడు తన సోదరి పిల్లల్ని మగపిల్లలైన ఆడపిల్లలు పెంచుతారు. ఆడపిల్లలకి సంబంధించి కొన్ని క్రతువులు ఎక్కువగా నెరవేరుస్తారనేది ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను. సో ఇదంతా జరుగుతున్న క్రమంలో మంగళవాయిద్యాలు మారుమోగుతూ ఉంటాయి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే మిద్నామి శుభే గేత్వం జీవశరదాం శతం అని చదువుతుంటే వరుడితో మంగళసూత్రాన్ని వధువు మెడలో ధారణ చేస్తారు. అంటే మంగళసూత్రం కట్టిస్తారు. అంటే 3 ముళ్ళు అంటే 3 లోకాలకు త్రిమూర్తులకు సత్వ రజో తమో గుణాలకు సంకేతంగా ఈ 3 ముళ్ళు ఏపిస్తారు. సో మంగళసూత్రధారణ అవుతూనే వేద పండితులు శతమానం భవతి శతాయుషు పురుషాన్ని ఆశీర్వదిస్తారు. మంగళధారణ అనంతరం కూడా కోలాహలంగా ఉంటుంది. అందరూ అక్షంతలు వేస్తారు. ఆ విధంగా హిందూ సాంప్రదాయానికి సంబంధించి వధూవరులను గృహస్థాశ్రమానికి శుభప్రదంగా మంగళప్రదంగా ఉండాలని మంగళ ద్రవ్యాలతో పవిత్రమైన వేదిక ప్రక్రియగా ఇదంతా కొనసాగుతుంది. ఈ తంతు ముగిసిన తర్వాత వధువు చీరను పట్టుకొని ఏదైతే ఉందో వరుడికి వధువుకి సంబంధించి ఆ రెండింటిని అంటే టవల్ ఏదో వేస్తారు, వీటిని 3 వేస్తారు. అంటే ఆ విధంగా వాళ్ళ అనుబంధం కొనసాగాలని చెప్పేసి ఈ హిందూ వివాహ క్రతువుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే వేదిక దిగిన తర్వాత వధూవరులు ఇద్దరు వేదిక దిగిన తర్వాత కిందకి దిగిన తర్వాత స్థాళిపాకం జరిపిస్తారు. పురోహితుడు అతి ముఖ్యమైన సప్తపది ఘట్టం కూడా ఉంటుంది. అగ్నిహోత్రుడు చుట్టూ ఆయన సాక్షిగా వధువు కుడికాలి అడుగుతో ఆరంభించి 7 అడుగులు వేస్తారు. గృహస్థాశ్రమ శివకరానికి పరమావధి అంటే ఇదే స్టార్ట్గా భావించవచ్చు. దాని తర్వాత నాగవల్లి సదృశ్యం జరుగుతాయి. సో కన్యాదాత ఇంట్లో జరిగే వేడుకల్లో చివరిది అప్పగింతల కార్యక్రమం. అంటే కూతురును అత్తవారింటికి పంపే వేడుకలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఏ పెళ్లి జరిగినా ఇది కామన్గా జరుగుతుంది. సో ఆ విధంగా ఉంటుంది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. సో ఏమైనా అంటే మనం అన్ని పెళ్ళిళ్ళలో చూస్తూనే ఉంటాం. ఇప్పుడంతా పోవటం, ఒక ఫోటో దిగటం,
భోంచేయటం, వెళ్ళటం అలాగుంది. ఇప్పుడున్న జనరేషన్స్‌కి అని అర్థం కావట్లేదు. సో, ఇది పరిస్థితి. దాని తర్వాత ఆహ్, వేడుకలను జరిపిస్తారు. పెళ్లి కూతురు బాధపడుతా ఉంటది పుట్టింటి నుంచి వెళ్ళడానికి సంబంధించి. సో, ఇదంతా ఒక భాగం. ఎందుకంటే తన వాళ్ళని పుట్టి పెరిగినటువంటి ఇది టీనేజ్‌లో అక్కడ పంపించటం ఇదుంటది. సో, అట్లా ఉంటది. పెళ్ళికి ముందు వరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారని ఇంతకుముందు చెప్పాను. ఆ పెళ్లి అయింది అంటే పెళ్లి అయిన తర్వాత ఆ వేదిక దిగిన తర్వాత అరుంధతి నక్షత్రాన్ని అట్ట చూపిస్తారు. ఉందా లేదా? అది ఆచార వ్యవహారాలు. నక్షత్రాలున్నాయి. అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. దానికి కూడా వేరే స్టోరీ ఉంది. సో, హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాకుండా ఎంతో పవిత్రమైన వ్యవస్థ కూడా అని చెప్పేసి పెళ్ళైనాక భార్యాభర్తల మధ్య దాంపత్యం, ధర్మం అనే బాధ్యత మొదలవుతుంది. అది ఆ విధంగా పెళ్ళి అనేది విడదీయరాని బంధం. అది జన్మ జన్మల బంధం. 7 జన్మల బంధం. ఆ విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. లక్ష్మీ స్వరూపమైనటువంటి తమ కూతుర్ని వరుడుని శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించి కన్యాదానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం వస్తుందని హిందువుల నమ్మకం. ఈ ప్రక్రియ అంతా కన్యాదానంలో భాగంగానే ఉంటది. సో, ఇది ప్రకృతి ధర్మాన్ని పాటించడానికి, సంతానోత్పత్తి జరగటానికి ఒక మనిషి 100 సంవత్సరాలు జీవిస్తాడు లేదా 110 సంవత్సరాలు జీవిస్తాడు. తర్వాత తరాలని కంటిన్యూ చేయడానికి ఇదంతా ఉంటుందని తెలియజేస్తున్నాను. సో, హిందూ ఆచార వ్యవహారాలకు సంబంధించింది ఈ విధంగా ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ముస్లిం మ్యారేజెస్, క్రిస్టియన్ మ్యారేజెస్ కొన్ని వీడియోస్ ఇప్పటికే తీసాం. మళ్ళీ ఎక్స్‌పర్ట్స్‌తోని మళ్ళీ వాళ్ళతోనే చెప్పించే ప్రయత్నం చేద్దాం. ఈ క్రతువులన్నీ వివిధ మతాలు, ఆచారాలు, వ్యవహారాలు ఈ పెళ్ళిళ్ళకి సంబంధించి మనం నిత్యం ఫంక్షన్స్‌లో మనం చూస్తూనే ఉంటాం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సందర్భాల్లో పెళ్లి చేస్తుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలంలో పనులు ఎక్కువ ఉండవు కాబట్టి వ్యవసాయం పనులు ఆ టైంలో చేస్తుంటారని తెలియజేసుకుంటున్నాను. సో, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.